జన్మభూమి కార్యక్రమాల్లో తలెత్తని వివాదాలు ఆరో విడతలో చోటు చేసుకున్నాయి. నిరసన సెగలు, నిలదీతలు, అల్లర్లు ఇలా తీవ్ర గందరగోళం నడుమ జన్మభూమి కొనసాగింది. ఇంతకీ ఈ పరిస్థితులు ఎందుకు తలెత్తాయి? అధికార విపక్ష నేతల మధ్య ఫైటింగ్ కి కారణమేంటి? ఏ జిల్లాలో ఈ రభస కొనసాగింది? వివరాలు ఈ కథనంలో చూద్దాం. చిత్తూరు జిల్లాలో ఆరో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిరసనలతో అట్టుడికింది. ప్రజల నుంచి నిజంగా వచ్చిన ఆందోళనలా అంటే కానే కాదు. అధికార ప్రతిపక్ష నేతల మధ్య చోటు చేసుకున్న ప్రోటోకాల్ రగడలు, విపక్ష పార్టీ శ్రేణుల నిరసనలే ఈ పరిస్థితికి కారణం. దీంతో జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జన్మభూమికి అడ్డంకులు ఎదురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే అధికార పార్టీ విపక్ష వర్గీయుల మధ్య వాగ్వివాదాలు, తోపులాట్లు కూడా సంభవించాయి. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొత్తం 6 విడతలుగా జన్మభూమి కార్యక్రమం కొనసాగింది. 5 విడతల్లో ఆ కార్యక్రమానికి ఎలాంటి అవరోధాలు ఎదురుకాలేదు. 6వ దఫా జన్మభూమిలో మాత్రం కొత్త రచ్చ మొదలైంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా రగడ సృష్టిస్తున్నారని అధికార పార్టీ మండిపడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కావాలని వారు రాజకీయం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లర్లు చేయడం ద్వారా ప్రజల్లో గుర్తింపు, సానుభూతి పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరాటపడుతున్నారని అధికార పక్షం ఎద్దేవా చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 2వ తేదీ నుంచి 10 రోజుల పాటు జన్మభూమి సభలు జరిగాయి. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం సహా 14 అసెంబ్లీ స్థానాల పరిధిలో మొదటి రోజునే ఈ కార్యక్రమం మొదలైంది. జిల్లా యంత్రాంగం జన్మభూమిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే పలుచోట్ల కార్యక్రమంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికార టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో జన్మభూమి కార్యక్రమం సజావుగా కొనసాగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల అన్ని అవరోధాలే, అడుగడుగున అడ్డంకులే. గ్రామ సభల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు గొడవకి దిగారు. ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని జన్మభూమి సజావుగా సాగనివ్వలేదు. అభివృద్ధి పనులు చేపట్టడం లేదన్న ఆరోపణతో మరికొన్ని చోట్ల అధికారులను గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుపడ్డారు. ఈ పరిణామాలతో అధికార పక్ష నేతలు అప్రమత్తమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆగడాలను వారు గట్టిగానే ఎదుర్కొన్నారు. పరిస్థితి చేదాడితే ఎదురుదాడులకు కూడా వెనకాడలేదు. దీంతో జన్మభూమి గ్రామ సభలు అట్టుడికిన మాట వాస్తవం. గ్రామ సభలకు ఆయా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీలు ఎలా హాజరవుతారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాద్ధాంతం మొదలుపెట్టారు. ప్రోటోకాల్ ప్రకారమే కార్యక్రమాలు జరుగుతాయని అధికారులు విన్నవించినా వారు ఖాతరు చేయలేదట. అయితే ఈ అంశంపై టీడీపీ నేతల వాదన మరోలా ఉంది. గతంలో 5 విడతలుగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమాల్లో తలెత్తని ప్రోటోకాల్ సమస్య ఇప్పుడెందుకు తలెత్తిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రజల సానుభూతి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని వారు దుయ్యబట్టారు. జన్మభూమి కార్యక్రమాల్లో చోటు చేసుకున్న రభసపై జిల్లా మంత్రి అమరనాథ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇందుకు కారణమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. గ్రామాల్లోకి వచ్చి ప్రోటోకాల్ అంటూ రగడ చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రతి గ్రామ సభ ప్రోటోకాల్ ప్రకారమే సాగుతోందని ఆయన వివరణించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా విపక్ష నేతలు రచ్చ చేస్తున్నారంటూ చురకలంటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల ఆగడాలు చూసి జనం భయపడుతున్నారని కూడా మంత్రి వ్యాఖ్యానించారు. పొంగనూరు, పీలేరు, చంద్రగిరి, పూతలపట్టు, మదనపల్లె, గంగాధర నెల్లూరు వంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లోనే కాకుండా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాళహస్తి, సత్యవేడు వంటి నియోజకవర్గాల్లోనూ జన్మభూమి గ్రామ సభల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏదైతేనేమి ఎన్నికలు సమీపిస్తున్నందున జన్మభూమి కార్యక్రమం కూడా ఇలా రాజకీయ రంగు పులుముకుందన్నమాట. ఇదండి ఇవాళ